దేవుని పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 4వ అధ్యాయం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 4వ అధ్యాయం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదముల స్తోత్రాలు. నీ దయతో ప్రేమతో నాయన తండ్రి, ప్రభుదినులు మరొకసారి ఈ సన్నిధానంలో సాయాలు పడుతున్నావు నాయన, కనికరించండి. నేను తండ్రి వాక్యపరిచయం ఇంతవరకు పాటలు సాయం చేసినారు. వాక్యంలో నాయన మీరు మాట్లాడుతున్నామని నేను నీకే అప్పచెప్పుకుంటూ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. అంత్యదినములలో అంత్యదినములో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి పోతురు. కాబట్టి ఆ కాలంలో జనులు అనేకులు వచ్చి సీయోనుల నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవాకును వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి అని తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందాం అని చెప్పుకుందరు. ఇక చూస్తున్నట్లు వాక్యం చూస్తే అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు నిజంగా ఆ విధంగా ఆ కాలంలో వచ్చేవారు. అయితే కాలంలో అన్యజనులను అనేకులు సీయోనుల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేముల నుండి యెహోవాకును వెళ్ళుచు యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు. విధంగా పూర్వం మనం చూసినట్లయితే అనేకమంది సంపూర్ణంగా ఎంతో భయభక్తిగాను ఆ యొక్క మందిలో జీవించిన నిమిత్తమై వారు ఒకరి పట్ల ఒకరు ఏకభావం కలిగి ఏకతాత్పర్యం కలిగి వారు దేవుని గురించి మాట్లాడుకునేటువంటి వారు. అయితే యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, మనం ఆయన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. నిజంగా కాలం ఇంతకంటే ఎక్కువ వారు శ్రద్ధతో భక్తితో దేవుని నామని గణపరిచేవారు, దేవుని నామని కీర్తించేవారు, అలాగే దేవుని యొక్క యాకోబు మందిరంలో కూడుకునేటువంటి వారు. ఆ విధంగా మరి ఆ కాలంలో అంత్యదినములలో యెహోవా మందిర నిజంగా పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు నిజంగా ఎంతగానో దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రాబల్యింది, ఎంతగానో హెచ్చింపబడింది. అయితే దేవుడు అంతగా వాడుకుంటూ వచ్చిన వాడుగా అంటున్నాడు. ఆయన 3వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గం ఎత్తక యుండును. యుద్ధం చేయు నేర్చుకొనుట జనులు ఇంకా మానివేసిరి. ఎందుకంటే దేవుని యొక్క తన జీవితంలో ప్రభుని యొక్క ఎరగని స్థితిలో వారు ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు. వారు జీవితంలో యుద్ధాలు చేస్తూ వచ్చినారు. నాగటి సాలుగా వారు మచ్చుకత్తులు చేసుకున్నారు, నిజంగా ఈటలు చేసుకున్నారు. ఇలాంటి స్థితిలో వారు నిజంగా ఇడిచిపెట్టి దేవుని యొక్క భయం కలిగి వారు ఆ విధంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. దేవుని సన్నిధానంలో ఎంతగానో వాళ్ళు ప్రవాహంలో వలె జీవిస్తూ వచ్చినారు. అయితే ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడుచున్నాడు. ఇక్కడ చూస్తే మరి అనేక దినాల్లో మరి ఆ యొక్క ఆ దినాల్లో కూడా ఇక్కడ ముందుకు చూసుకున్నట్లయితే ఎవరి భయం లేకుండా తిరుగులాడేవారుగా అంటున్నారు. అయితే ఈ లోకంలో చూస్తే మరి తల్లిదండ్రులు లక్ష్య పెట్టక మరి కుమారులు ఎంతగానో వారు భయం లేకుండా తిరిగేవారుగా అంటున్నారు. వారు భయం లేకుండా జీవిస్తున్న ఈ కాలంలో కూడా చూస్తుంటున్నాం. ఆ దినాల్లో వారు ఇష్టమైనటువంటి ద్రాక్ష రసం తాగుచు ద్రాక్ష యొక్క చెట్ల కింద వారు నిజంగా అనేక రీతులుగా ఉంటూ వచ్చినారు. అయితే
ఎవరి భయం లేకుండా వారు ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చుచున్నాడు. అయితే సకల జనములు తన దేవతల నామం స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుదురు. నిజంగా దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించినప్పుడు వారు నెమ్మది కలిగిన వారుగా ఉంటారు, సమాధానం కలిగిన వారు ఉంటారు. అంతేకాకుండా దేవుని యందు ఎంతగానో హత్తుకొని జీవిస్తూ ఆ విధంగా జీవిస్తూ వచ్చినటువంటి వారు ఉన్నారు. అయితే ఈ విధంగా దేవుని ఎరుగగా తమకు ఇష్టానుసారంగా చేస్తూ అన్ని జాతి వారిని సేవిస్తూ అనే ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద వారు పాపం చేస్తూ వచ్చినారు. ఎందుకు దేవుడు చూస్తూ ఈ మాటలు చెప్తున్నాడు వారికి. అయితే మనమైతే మన దేవుని బట్టి సంతోషించేవారు, మన దేవుని నామను ఎల్లప్పుడూ స్మరిస్తున్నారు. ఎల్లప్పుడూ ఈ నామాన్ని ఎల్లప్పుడూ మరణం వరకు స్మరించినప్పుడు దేవుడు నిజంగా ఎంతగానో కాపాడేవాడు, భద్రపరిచేవాడు, ఎంతగానో తన వాక్కులను వారికి అంపించి ఆ యొక్క సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నిజంగా ఎంతగా ఆదరణ ఉండేదిగా ఉంటుంది. ప్రతి విషయంలో పొలంలో కానీ, ఆ యొక్క వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ దేవుడు అత్యధికమైనటువంటి మేళ్ళు ఇచ్చే దేవుడుగా అంటున్నాడు. అయితే ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఆ దినమున నేను కుంటివారిని పోగు చేదును, అవతలకు వెళ్ళగొట్టిన వారిని బంధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. ఈ విధంగా దేవుడు నిజంగా ఆ దినంలో కుంటివారిని పోగు చేతును, అవతలకు వెళ్ళగొట్టిన వారిని కూడా పోగు చేసేవాడుగా అంటున్నాడు. నిజంగా ఆ దినాల్లో కూడా చిన్న చూపు చూసేవారుగా అంటున్నారు. అనేటువంటి కుంటివారిని గుడ్డివారిని లెక్క చేయనటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దేవుడు వారిని ఎలగొట్టిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. చూసినారా, దేవుడు కొండగా ఉంటాడు, వారికి రాజుగా ఉండి నిజంగా ఎంతగానో ఆయన తలగా ఉండే దేవుడుగా అంటున్నాడు. అయితే మరి నిజంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన పర్వతమా మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద పర్వతమా నీకు ప్రభుత్వం కలుగును. నువ్వెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచన కర్తలు నశించిపోవట చేతనే ప్రస్తుతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సీయోను కుమారి ప్రస్తుతి స్త్రీవలే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసం చేతు బబులోను పురమునకు నీవు వెళ్ళుదువు, అక్కడని నీవు రక్షణ పొందుదువు. నిజంగా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. అయితే ఎవరైతే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడుగా అంటున్నాడో, అయితే అక్కడనే యెహోవా నీకు నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మనం చూచుచుండగా సీయోను అపవిత్రపరచును గాక అని చెప్పుకొనుచు అన్యజనులు నీ మీదకు కూడి వచ్చి ఉన్నారు. కలములలో ఒకడు పనలు త్రొక్కున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనరు. ఇక్కడ చూసినట్లే ఆమెకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఒకడు పనులు సమకూర్చినట్లు కలంలో పనులు కూర్చిన వారిని యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకు ఉన్నారు, ఆయన ఆలోచనలు వారు గ్రహింపుకున్నారు. సీయోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళం త్రొక్కున్నట్లు అనేక జనములను నీవు అనగా త్రొక్కుము. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఎంతగానో నిజంగా ఒకప్పుడు నిజంగా దేవునికి అయిష్టమైన జీవితం ఉన్నప్పుడు, దేవుని సమీపించినప్పుడు ఎంతగానో ఆశీర్వదింపబడేవారుగా అంటున్నారు. మరి జనులను నిజంగా ఆ విధంగా త్రొక్కేవారు, కళ్ళంలో ఒకరు పనులు కూర్చి తొక్కినట్లుగా ఆ విధంగా ఆమెకు అప్పగించిన వాడుగా అంటున్నారు. వారి ఆస్తిని సమకూర్చుకోవడానికి వారిని అప్పగించుంటున్నాడు. అయితే ఆమె నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి సర్వలోకనాథునికి ప్రతిష్ఠించినారు. ఒక మాట దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే ఏదైనా దొరికితే అది దేవునికి ప్రతిష్ఠించేవారు ఆ దినాలు. అయితే ఈ దినాలు కూడా ఆ విధంగా దొరికినది డబ్బు కానీ బంగారం కానీ దేవునికి సమకూర్చేవారు. అయితే ఆ విధంగా ఆమె వారిని అనగద్రొక్కినప్పుడు, వారిని నశింపజేసినప్పుడు వారి దగ్గర కొల్ల సొమ్ము వచ్చినది దేవునికి ప్రతిష్ఠించినది. అలాంటి ఎంతో మంచి తలంపుగా ఉంటుంది. దేవుని ఆ యొక్క ధనమును లేకపోతే ఆ యొక్క ద్రవ్యమును ఆ యొక్క దేవుని మందిరంలో జీవించే వారికి, ఆ కుంటి వారికి, గుడ్డి వారికి, అంగహీనులకు దేవుని సేవ పనిమై
వాడబడేవారుగా ఉంటారు. అయితే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పిల్లలు ఎంతో మక్కువతో ఆ యొక్క పరిశుద్ధత కలిగినట్టు జీవితంతో, ప్రార్థన జీవితంతో కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ చూస్తున్నట్లయితే వారు అనేక రీతిలో వారు ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద వారు పాపం చేస్తూ వచ్చినారు. మనమైతే మన దేవుని బట్టి అతిశయించేవారు, మన దేవుని బట్టి మనము కూర్చోబడేవారు అంటున్నాం. అయితే దేవుడి రాత్రికాల సమయంలో అలాంటి స్థితిని లోకం నుంచి తప్పించి చిన్న మందగా సమకూర్చి మనమైతే మన దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించడానికి చిన్న మందగా సమకూర్చినాడు. ఎరిగినటువంటి మనము ఆ స్త్రీ ఏ విధంగా అయితే కాలంలో ఒకడు పనులు కూర్చి తొక్కినట్లుగా దేవుడు ఆమెకు అప్పగించినాడు. వారి కొల్ల సొమ్ము అంతా తీసుకోవడానికి దేవుడు అప్పగించినాడు, అది దేవుని పరిశుద్ధ మందిరంలో ఉంచడానికి. అయితే మన జీవితాల్లో ఆ విధంగా దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ఎల్లప్పుడూ ఆయన నామను స్మరించి ఆయన గర్పరిచి కీర్తించే వారు ఉండాలని దేవుడు కోరుచుంటున్నాడు. అంతేకాకుండా తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 1 నుంచి చదవమ్మా. ఇక్కడ 1 తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం. క్షమించమ్మా, 2వ తిమోతి 3వ అధ్యాయం నుంచి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటివారు అమ్మ చదువు. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారై ఉన్నారు. చూసినట్లయితే ఇక్కడ దేవునికి అయిష్టమైన కార్యాలు ఎన్నో తన హృదయంలో చేర్చబడి ఉంటున్నాయి. అయితే అపాయకరములు, అంత్యదినంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను. అయితే అపాయకరంలో ఉంటున్నాం. ఈ దుర్జనమైనటువంటి మాటలు మన హృదయంలో చేర్చుకోకూడదు. దేవునికి దూరమైపోయే వారంగా ఉంటాం. మరి మీకా గ్రంథంలో చూసుకున్నట్లు వారు ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ వారు నెమ్మది కలిగి జీవిస్తూ వచ్చినారు. ఆయన ఎందుకు భయభక్తులు జీవిస్తూ వచ్చినారు, ఆయనకు నమ్మకంగా జీవిస్తూ వచ్చినారు. ఇక్కడ చూస్తే అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగన మనుషులు ఆ విధంగా స్వార్థపరులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు. బింకములు అంటే మరి నిజంగా ఆ విధంగా చెడ్డ మాటలు చెప్తూ సైగలు చేస్తూ ఆ విధంగా ఉండేటువంటి వారు బింకములు ఆడువారు. అహంకారులు, గర్వము, నిజంగా దాని లోకంలో ఉండేది తనకిచ్చిన దాన్ని బట్టి అది దేవుడే ఇచ్చింటాడు, కానీ ఆ ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని చెప్తుంటున్నాడు. అయితే దేవుడు వారి కొలత ప్రకారం అనేక రీతులుగా ఇచ్చింటాడు, కానీ అతిశయించువాడు ప్రభునందే అతిశయించవాలను. అయితే వారు నిజంగా కూరులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఈ విధంగా కృతజ్ఞత లేకపోతే ఏ విధంగా ఒకరు నిజంగా మేలు చేసినప్పుడు దానికి కృతజ్ఞత లేని వారమై ఉంటే అది నిజంగా నష్టపోయే వారం ఉంటాం. అపవిత్రులు, అనురాగరహితులు, అజితేంద్రులు, అపవాదకులు, సజ్జనద్వేషులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం. ఇవన్నీ కూడా మానవుని చెడగొట్టేటిగా అంటున్నది. మానవుని పిల్లలకు తల్లిదండ్రులకు ఆ సంబంధం లేకుండా చేసేదిగా ఉంటుంది. అయితే ప్రభు నేరినటువంటి నిజంగా గలతీలకు రాసిన పత్రికలో చూస్తున్నట్లయితే అది దేవుడిచ్చిన ప్రేమ ఎంతో గొప్పదిగా ఉంటుంది. మంచితనము, సాత్వికము, దీన మనసుము, దయాలత్వం, ఆ విధంగా అవి నిజంగా ఎంతగానో ప్రభు మార్గంలో నడిపించేటిగా అంటున్నాయి. ఈ యొక్క చెడ్డ తలంపులు మనం పడకూడదని, ఆ యొక్క జీవితంలో నడవకూడదని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసిన వాడుగా అంటున్నాడు. అయితే ఇవన్నీ కలిగి కూడా దేవుని శక్తిని ఆచరించక లోకంలో ఎందరో చెడిపోయిన వారుగా అంటున్నారు, ఎందరో పడిపోయిన వారుగా అంటున్నారు. ఈ మాటల చేత ఈ తలంపులు కలిగి వారు నిజంగా మరణమైపోయిన వారుగా అంటున్నారు, నిత్య నరకం పాలైపోయిన వారుగా అంటున్నారు. పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించక ఉన్నటువంటి వారుగా అంటారు. ఇంటి వారికి ఎముకుడవై ఉండుము,
పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ చేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు చూసినారు. ఇక్కడ దేవుని సన్నిధి రానటువంటి వారు, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి అవివేక స్త్రీలు నిజంగా వారు నిజంగా ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు, వీరిలో చేరిన వారు చూసినారా. నిజంగా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ నిజంగా దేవునికి దూరంగా ఉండి శక్తిని దేవుని భక్తిని ఆశ్రయించినటువంటి వారు నిజంగా వారు వచ్చి వారు ముందుకు చదవమ్మ. ఇక్కడ 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అనువారు మోసేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించి చూసినారు. అయినను వారి అవివేకం ఎలాగ తేటబడినో అలాగే వీరిని కూడా అందరికీ తేటబడును గనక వీరిక ముందుకు సాగరు. నిజంగా దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వీళ్ళకి చూస్తున్న అన్నే ఎబ్రే అనేటువంటి వారు నిజంగా మోసేని ఎదిరించినారు. వారు ఆయన నిజంగా మంచిగానే చెప్తుపోయినాడు. 6 లక్షల మందిని ఆయన నిజంగా ప్రతిదినం నడిపిస్తూ పోయినారు. 6 లక్షల మందిని మరి నిజంగా వారిని నడిపిస్తుంటున్నారు. వారి పిల్లలు మరి ముసలోళ్ళు అవన్నీ మరి నిజంగా భార్యలు లెక్కయ్యక యుద్ధంలో పాల్గొనేటువంటి సైనికులే ఆ విధంగా ఉన్నట్టు చూసినాం. అయితే ఇంత కోట్ల లక్షల మందిని నడిపిస్తూ ఆయన నిజంగా దేవుడి సాయంతో వెలుచుతున్నాడు. అలాంటి మోసేని ఎదిరించి వారు భ్రష్టమైపోయిన వారుగా ఉంటున్నారు చూసినారా. మరి నిజంగా దేవుడు ఎంతగానో ప్రేమ చూపి నడిపించినాడు. వారికి నీళ్లు కావాలంటే బండను కొడితే ప్రవాహంగా పారినాయి. ఆహారం కావాలంటే పరలోకం నుండి వారు వండనటువంటి ఆహారం 40 ఏళ్ళు తింటూ వచ్చినారు. నిజంగా వారి వస్త్రాలు చినిగిపోలేదు, వారి చెప్పులు మాసిపోలేదు, వారి కాళ్ళు వాయలేదు. 40 ఏళ్ళు అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చినారు. వారికి మాంసం కావాలని అడిగితే మాంసం ఇచ్చినారు. నిజంగా ఎంతో కష్టపడి సంపాదించుకొని మనం నిజంగా కొంత వెలిచ్చి ఏదైనా తినాలని ఆశిస్తే దాన్ని సమకూర్చుకొని వండుకొని తింటే ఆ విధంగా శ్రమ ఉంది. అయితే ఇక్కడ శ్రమ పడకుండా ఇన్ని 30 లక్షల మందిని దేవుడు ఉచితంగా నడిపిస్తూ వచ్చినాడు, ఉచితంగా రక్షణ ఇచ్చినాడు, ఉచితంగా ఆయన మాటలు చెప్పినాడు, ఉచితంగా ఆయన భక్తులను వారికి ముందుగా నడిపించినాడు. ఇంత గొప్ప సహాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అయితే దేవాది దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి దేవుడు తన రూపిగా చేసుకునే విధానం బట్టి దేవుడు మానవులు ఎంతగానో ప్రేమించి కార్యం చేస్తూ వచ్చినారు. వారు నిజంగా ఒకప్పుడు బానిస జీవితంలో ఉన్నటువంటి వారు నిజంగా ఎంతగానో ఒక మనిషి కొరడాలతో తీసుకుని కొట్టి నువ్వు వెటుకలు చేయాలని వారిని బాధ పెడుతూ ఉన్నటువంటి తల్లడిల్లిపోయినటువంటి వారు పని చేయకపోతే వారిని హింసించేవారు, బాధించే ఆ బాధలు ఉన్నటువంటి వారి యొక్క పురములు కడుతున్నప్పుడు, వారి ప్రాకారములు కడుతున్నప్పుడు, వారి పసిబిడ్డలు పాలివ్వడానికి వచ్చే ఆ పిల్లలను తీసి ఆ యొక్క రాళ్ళ సందును వేసి బూడ్చి ఆ యొక్క కటకం కట్టినటువంటి వారి దినాలు. ఇంత ఘోరమైన పాపంలో దేవుడు చూసి, వారు మరణాంధకరమైన జీవితం ఉన్నప్పుడు చూసి, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి దేవుడు చూసి వారి గోసను విని ఆయన ఇడిపిస్తుకొచ్చినాడు. ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి ఆయన నడిపిస్తూ వచ్చినాడు. 40 ఏళ్ళు ఆ విధంగా సాయం చేస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, భోజనం పెడుతూ వచ్చినాడు. అయితే మన జీవితాల్లో నీకు నాకు తెలియని స్థితిలో నీ కుటుంబంలో నా కుటుంబంలో అనేకమైన శోధనలు ఉంటాయి, అనేకమైన ఊర్లు ఉంటాయి, అనేకమైన సంకటాలు ఉంటాయి, అనేకమైన బాధలు ఉంటాయి. అయితే నిజంగా మనం విధంగా దేవుని నామను బట్టి ఎదిరించే వారం కాక ఆయనకు ఏమాత్రం ఆయన ఆజ్ఞలు ఒప్పుకొని నిజంగా మోసేకి ఎదురు తిరగక దేవునికి ఎదురు తిరగక ఆయనకు లోబడిన జీవితంతో మనసుతో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మరి నిజంగా మన కుటుంబాల్లో అనేక సమయాల్లో ఊరికే కూర్చొని ఉంటాం. ఆ సమయంలో మనం నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటువంటి వారం ఉండాలి, దేవుని వాక్యం చదువుకునేటువంటి వారం ఉండాలి, దేవుని ప్రార్థించుకునేటువంటి వారం ఉన్నట్లయితే దేవుడు సహాయపడతాడు. మరి నిజంగా వీరు చూసినారు, పయనించిన ఈ మాటలు చూస్తే వారి జీవితం బట్టి భ్రష్టమైన జీవితం ఉన్నారు, వారు శక్తి లేని వారుగా ఉంటున్నారు, దేవుని యొక్క ఆ శక్తిని ఆశ్రయించగా పైగా ఉండి చెడిపోయిన వారుగా ఉంటున్నారు. అంతేకాకుండా మోసేని ఎదిరించి ఇక్కడ ఆ యొక్క ఎబ్రే అనేటువంటి వారి యొక్క మనుషులు నిజంగా మోసేని ఎదిరిస్తూ వారు నష్టపోయిన వారుగా ఉంటున్నారు. అంతేకాకుండా
వారు నిజంగా చేసిన పనుల్లో వారి కార్యాలు ముందుకు మాత్రం ముందుకు సాగనటువంటి వారుగా అంటున్నారు. ఈ విధంగా మనం జీవం గల దేవుని వెంబడించినప్పుడు ప్రతిదీ కూడా ఆశీర్వాదమే, ప్రతిదీ కూడా క్షేమంగా ఉంటుంది. ప్రతిదీ కూడా నీవు ఆయన నామం కలిగినప్పుడు ఏ పని చేసినా, ఏ యొక్క జీవితంలో ఏ యొక్క నడిచినా కూడా ఆయన తలంపులు మమ్మల్ని వెంబడించేటివి ఉంటాయి. ఆయనను కీర్తించే ఆత్మగా మనం ఉండేవారు ఉంటాం. ఆయన నిజంగా ఎంతగానో సంతోషించే విశ్వాసం మనకు ఉంటుంది. అంతేకాకుండా ఎంతో బలము పొందేవారం ఉంటాం. అయితే ఇక్కడ ముందుకు చదువమ్మా. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతికొయ, ఈకోనియా, లుస్రా అను పట్టణములలో నాకు కలిగినటి హింసలను, ఉపద్రవములను తెలుసుకొని వాడనై నన్ను వెంబడించిదివి. అటు హింసలను సహించితిని కానీ వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించినాడు. ప్రభును అనుకుంటే నిజంగా ఆయన తప్పించేవాడుగా ఉంటాడు. ప్రభు యొక్క నామాన్ని గుర్తెరగకపోతే ముందుగా వారు నష్టపోయినటువంటి వారు నిజంగా ఏమాత్రం ముందుకు సాగనటువంటి వారుగా అంటున్నారు. అయితే నిజంగా ఎవరైతే మీకా గ్రంథం చూసుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఆయన స్మరించిన వారు సంతోషం పొంది వచ్చినారు. ఇక్కడ నిజంగా మోషేని ఎదిరించక ఉన్నటువంటి వారు, దేవుని నామాను అతుకున్నటువంటి వారు ఎల్లప్పుడూ వారు సంతోషించినారు. ఇక్కడ ఎబ్రే అనేటువంటి వారు మోషేని ఎదిరించి ఇదైపోయినటువంటి వారు ఉంటున్నారు. ఇక్కడ చూస్తే ఆ యొక్క అంత్యదినంలో అపాయకరమైన కాలంలో మరి నిజంగా అనేకులు ఆ యొక్క తల్లిదండ్రులకు విధేయత లేని వారు, అజితేంద్రులు, మూర్ఖులు, సజ్జన దేశులు, అపవాదికులు వారంతా కూడా నిజంగా పైకి భక్తిగా ఉండి శక్తిని ఆశ్రయించక వారు నిజంగా నష్టపోయిన వారు ఉన్నారు. అంతేకాకుండా కొందరు స్త్రీలు కూడా మరి నిజంగా ఏ మేలు పొందలేకపోయినారు. అయితే నిజంగా ఆ విధంగా మనం ఉండకూడదని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేవాడుగా అంటున్నాడు. ఎంత బాగానే మనల్ని సమకూర్చడానికే దేవుడు ప్రతిదినం కూడా మనకు యొక్క సమకూర్పును ఇచ్చింటున్నాడు. మనకు మందిరం ఇచ్చి ఆయన మాటలు ఎంతగానో ప్రభావితంగా చేసేవాడుగా అంటున్నాడు. ఆ విధంగా మనం ఇంకా అనేక రీతిలుగా జీవించడానికి మనము ఆ విధంగా దేవునికి ముందుకు వెళ్ళడానికి ఆయన రొమ్ము మీద ఆనుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన అడిగే వారంగా ఉండాలి. తిమోతిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం. తిమోతిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం చదవమ్మా. 4వ అధ్యాయం 1 తిమోతి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులను వేషధారణ వలన మోసపరచు, ఆత్మల యందును, దయముల యందును, బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నారు. చూడు, ఇంతగానో దేవుడు మనం ఆయన అత్తుకొని జీవించడానికి ఇలాంటివి ఉన్నాయి మన జీవితంలో, ఇలాంటి లోకంలో ఉన్నాయి. వాటిని మనం ఆశ్రయించకూడదని చెప్తుంటున్నారు. అయితే మనం ఎక్కడున్నామంటే కడవరి దినాల్లో ఉంటున్నాం. మనం మోసపూరితమైన దినాల్లో ఉంటున్నాం. మన యొక్క ప్రాణం ఎప్పుడు కోల్పోతామో మనకు తెలియని దినాల్లో ఉంటున్నాం. అయితే మనం దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏం కూడా సమకూర్చుకోలేము. అయితే అభ్యర్థికులు వేషధారణ వలన మోసపరచు, ఆత్మ యందును, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైరి. అయితే ఆత్మ తేటగా చెప్తున్నాడు. నిజంగా దయ్యముల బోధ ఏదో మనము ప్రభువును సంపూర్ణంగా గుర్తెరిగితే అది తెలుసుకునే వారం ఉంటాం. లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై నివాసముని ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవం జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుతుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల
ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చూసినారా ఎంతగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రార్థన ఆత్మ ఖడ్గం. అయితే ఆత్మ తేటగా బయలుపరిచేదిగా ఉంటుంది, ఆత్మ తేటగా చెప్పేదిగా ఉంటుంది ప్రభుకు అప్పగించినప్పుడు. అయితే దయములది బోధ ఎందు ఏది లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులై నశించిపోదురో దాని నుంచి నష్టపోకున్నట్లు ఆత్మ తేటగా బయలుపరిచింది. ఆ భ్రష్టులు వాతబేయబడినటువంటి మన సాక్షులు దాని చిత్తం లేక వారు అవిదే కొనసాగిస్తూ వాతబేయబడిన అవే మాటలు కొనసాగిస్తుంటారు. వారు ఎక్కడైనా ఉంటారు, లోకంలో ఉంటారు, మందిరంలో కూడా ఉంటారు. వారిని గుర్తెరిగి మనం వారిని గురించి జాగ్రత్తగా ఉండాలి. వారి గురించి మనం తప్పింపబడే వారంగా ఉండాలి. పనికి వెళ్తే అనేక మాటలు, దుర్బోధలు, దుర్మాటలు, స్త్రీలు కలుపు తీస్తున్నప్పుడు ఎంతగానో చెప్పేవారు ఉంటారు. అనేకమంది లోక వార్తలే. మరి నిజంగా ప్రభు అయితే కీర్తన గ్రంథం చూసినట్లయితే నిజంగా ఎంతగానో పరిశుద్ధంగా చెప్తుంటున్నాడు. అపవాసులు కూర్చున్న చోటున కూర్చోకూడదు, పాపులు పోవు మార్గంలో నిలవకూడదు, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించాలి. ప్రత్యేకమైన జీవితం అతడు నేను చేయనిదంతా సఫలమవుతుంది. అతడు ఆ యొక్క ఏటివా కాలువ ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే కలకాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడని దేవుడు చెప్తుంటున్నాడు. ఆయనకి ఇష్టానుసారమైన జీవితం. అయితే ఇక్కడ చూస్తే నిజంగా వారు నష్టపోయిన వారుగా ఉంటున్నారు. సత్యమేసే అనుభవ జ్ఞానం లేని విశ్వాసము కృతజ్ఞతలు చెల్లింపుచు నిజంగా దేవుని కృపను బట్టి పొందలేక ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఏది కూడా మనం ఆహారం పుచ్చుకున్నప్పుడు అది కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధపరచాడంట. ఇక పాపమైన బంధకాలు ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, ఇలాంటి దుష్టమైన తలంపుల్లో ఉంటే దేవుడు మనతో మాట్లాడు. ప్రార్థనకు వచ్చిన ప్రార్థన జీవితం ఇక్కడ ఒకటే ఉండాలి, ఇంటి దగ్గర ఒకటి ఉండాలి, పొలం లోపల ఉండాలి, ఉద్యోగం చేసే దగ్గర అదే తలంపులు ఉండాలి. ఇక్కడ ఒకటి అక్కడ ఉంటే మన ప్రార్థన అనేది దేవునికి సంబంధం ఉండదు. దేవుడు ఆ ప్రార్థన పరలోక రాజ్యం పోకుండా నిజంగా మోసే శరీరాన్ని ఏ విధంగా అపవాది వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తుంటున్నాడో మన ప్రార్థన కూడా అంతే ఆటంకపరిచేవాడుగా ఉంటాడు. అది ప్రభు దగ్గర చేరనీయుడు. ఆ యొక్క అపవాది నిజంగా విశ్వామిత్రుడు, అతడు నిజంగా దేవుని దగ్గర దాసుని దగ్గర పనిచేసిన వాడు కాబట్టి ఎంతో బలం ఉంటుంది. కాబట్టి వాని బలాన్ని ఎదిరించాలంటే ఈ విధంగా ఆయన కృతజ్ఞత చెల్లించిన వారమై అనుదినము ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. గొర్రెగట్టు ఇతను మేర్చే ప్రార్థన చేయాలి, భోజనం చేసే ప్రార్థన చేయాలి, బయటికి వెళ్తే ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో ఆయన నాను పురుకొల్కున్నప్పుడు ఆయనకు భయపడే వారంగా ఉంటాం. ఆ విధంగా లేకపోతే నిజంగా దేవుడు నిజంగా మనల్ని నిజంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఎలా అనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. మనం ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మన కుటుంబంలో పరిశుద్ధత తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. అది ఈ దినాల్లో చూడలేకపోతుంటున్నాం. పిల్లలు రక్షింపబడితే తల్లిలు రక్షింపబడరు, తల్లిలు రక్షింపబడితే పిల్లలు రక్షింపబడరు. భయంకరమైనటువంటి ఉచ్చు వేసినటువంటి వాడుగా ఉంటున్నాడు సాతానుడు. ఆ ఉచ్చు నుంచి పోవాలంటే మనకు ఎక్కడ పక్కకు వెళ్ళడానికి లేదు. ఎల్లప్పుడూ నిజంగా వారు నిజంగా ఆయన దేవుని స్మరించినట్లు, ఆయన దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని తలపోసుకునే వారంగా ఉండాం. ప్రతి విరుకుల్లో ఇబ్బందులో ఆయన చెప్పుకునేటువంటి వారంగా ఉండాలి. ఆ ఉదయం ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో ముందుకు నడిపించేవాడుగా అంటున్నాడు. 6వ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన ఈ శ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడిపై ఉంటాం. చూసినారు ఇక్కడ చూస్తే ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన ఈ శ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపోరుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడిపై ఉంటావు. నిజంగా దేవుడు